సరే నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంట. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పు. ఉంటాడు, ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాము. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండు అన్నాం, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు? దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక ఏంది? నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ. ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొంగలు కొట్టుకుంటుర్రు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఇటు ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటున్నాడు? ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది? ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది. ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇవ్వలే సంవత్సరాలు. జాగ ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగ ఇవ్వలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగ ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగ ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటాడు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా? ఏం చెప్పారు చెప్పండి. మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, రేవంత్ నాకు కూడా మిత్రుడే చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు, ఇగో మీకు ఎవిడెన్స్. ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండో ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు? అర్థం కాలేదు బ్రదర్. ఏంది? ఏ ప్రాజెక్ట్ అడిగిండు? ఆయన ఏం లెటర్ అడిగిండు? ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేనిది, నీ వాటా పైసలు ఇచ్చినవా? నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా? నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు ఎడుకెళ్ళి తెస్తావు? నీ డిపిఆర్ ఏంది? మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు. అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీ అటుపక్క ఇటుపక్క అవి ఎంతవరకు వచ్చింది? నీ ఓల్డ్ సిటీకి జేసీబీ పోలే. ఓ నాగార్జునది గులగొట్టిండు, ఇంకో సినిమా అనేది గులగొట్టిండు, సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు. వాళ్ళు పరిశాను. ఇటు హైదరాబాదు రియల్ ఎస్టేట్ డమాల్. నీ ప్రణాళిక ఏది? నేను అక్కడ వీళ్ళు ఎవరు పోయి చూసినరా? మరి వీళ్ళు మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, ఇక్కడ మూసీకి పైసలు ఇస్తలేడు అంటారు వీళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, అక్కడ చాలా మందిని ఇల్లు కూలగొట్టిండు. ఆయన కూడా కూలగొట్టకంటే ముందు 1000 ఫ్లాట్లు కట్టిండు అహ్మదాబాద్ పట్టణం మధ్యలో నడిఒడ్డున. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిండు, కూలగొట్టిండు. నువ్వు ఎక్కడ కట్టినావు? నువ్వు కట్టినావు ఒకటన్నా? ఇందిరా మిల్లు కట్టినావా? అట్లా కాదు బ్రదర్. మీరు చెప్పండి. మీరు అందరూ తెలిసిన వాళ్ళే కదా మీరు అందరూ. ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలని ఇల్లు కట్టి కూలగొట్టాలి కదా.
మరి ఫ్యూచర్లో ఏమన్నా ఫ్యూచర్లో ఏదో కడతాను కదా, ఏంది టౌన్షిప్ ఫ్యూచర్ సిటీ, దానికి లోటస్ అని పేరు పెడతాడు మరి ఏందో. ఎందుకు ఏం బ్రదర్, కమలం పువ్వు పెట్టుకుంటా పేరు పెట్టుకుంటా అంటే అయ్యమా. డెబ్బై ఒక్క లెక్క ప్రకారమా? అదేం డిమాండ్? నైన్టీన్ 71 మీద చేయాలి అనటము అంటే మతి ఉండి మాట్లాడుతున్నాడా? ఆయనకు కూడా ఏదో బీమార్ వచ్చినట్టుంది ఈ మధ్య. అంటే కాదు, 1977 సెన్సస్ మీద ఇప్పుడు చేయాల్సింది ఏంది డీలిమిటేషన్? వీళ్ళందరూ నేర్పిస్తారా అండి కేంద్ర ప్రభుత్వానికి? ఏం చేయాలో తెలుసు మాకు. ఎట్లా నష్టపోతాయి? ఎందుకు తగ్గుతాయి? జనాభాకు ఇది డెమోక్రసీ. ప్రజల తగ్గట్టు మనం ఉంటామా? సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత, నార్త్ ఇండియా పాపులేషన్ ఎంత, ఈశాన్యం పాపులేషన్ ఎంత, ఇటు వెస్ట్ పాపులేషన్ ఎంత? ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఇస్తే అదో పద్ధతి ఆఫ్ అప్రోచ్. ఆయన జనాభా పెంచుకుందాము, మన వాల్యూ కూడా సెంటర్లో పెరుగుతుంది, భారతదేశంలో పెరుగుతుంది, ఆయన ఒక అప్రోచ్. ఇదేం పద్ధతి అండి? 1975 ప్రకారం చేయండి. ఏదైనా ఏ రాష్ట్రం నష్టపోకుండా భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలను సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికేం దానికి ఒక వ్యాలిడిటీ లేదు, మన పార్టీ కాదు కదా. ఇది ఉత్తరప్రదేశ్ వాడు, సమాజ్వాదీ పార్టీ వాడు ఔరంగజేబు బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోమని వాడిని. దానికి మొఘలాయల చరిత్రలో ఒకే ఒక్క పాలకుడు ఔరంగజేబు ఒక్కడే దేవాలయాలు కూర్చోడానికి మంత్రిత్వ శాఖ పెట్టి, అది తెలుసుకోమని. ఔరంగజేబు పూజ చేసుకోమని వాడిని కూడా అడ్డం పడ్డాడు. మా జిల్లాలో ఎవరికైనా చెప్తా రియాక్ట్గా మన కవిత మీద. పసుపు బోర్డుకి చైర్మన్ అయిపోయాడు, పసుపు బోర్డుకి సెక్రటరీ అపాయింట్ అయిపోయింది, పసుపు బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డింగ్లు షార్ట్ లిస్ట్ అయిపోయినాయి, పంపించారు సెంటర్కి, కామర్స్ మినిస్ట్రీకి. క్లియరెన్స్ కాగానే తీసుకుంటారు, మొదలవుతుంది, పనులు మొదలైపోయినాయి. ఒక మీటింగ్ అయిపోయింది, బోర్డు మీటింగ్ అయిపోయింది ఒకటి 17వ తేదీన, 17 ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇట్లా అవుట్డేటెడ్ లీడర్ల గురించి అడగకండి బ్రదర్. ఉన్నాడు కదా ఇప్పుడు, మాకేం ఖాళీ లేదు కదా, సీటు ఖాళీ లేదు కదా. అది వాళ్ళ ఇష్టం, మన నాయకత్వం ఇష్టం. హిందూ అవుతాడు. అయిపోయినట్టున్నాయి ప్రశ్నలు, ఉచ్చుటి అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఆ ఆన్సర్ చెప్తలేరు నాకు. 90 లక్షల మంది గాయబ్ ఉన్నారు. మీరు అందరూ ఒప్పుకుంటారా? నేను నా చూసి ఉంటారు కదా, మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తా. మీరు 3,55,00,000 టోటల్ అన్నారు పాపులేషన్. మన ఎలక్టరల్ రోల్ తెలంగాణ 3,35,00,000 చూపిస్తుంది. అంటే నీ కులగణన ప్రకారం 20 లక్షల మంది మైనర్లు ఉన్నారు. నీ తెలంగాణ స్టేట్ పోర్టలే 6 సంవత్సరాల లోపల పిల్లలు 39 లక్షల మంది ఉన్నారన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న మైనర్లు వాళ్ళు 78 లక్షల మంది ఉంటారు.
1,10,20 మంది ఉండాలి మైనర్లు, ప్లస్ 335 ఎలక్టర్ రోలు, అంటే సుమారు 435-440 దాకా జనాభా ఉండాలా. నువ్వు 355 చూపిస్తేవి, ఈ 90 లక్షల మంది ఎటు పోయినరు? ఇటలీ పోయినరా అని అడిగిన. ఎటు పోయినరు? ఇంత స్పష్టంగా నీ పోర్టలు, నీ కులగణన, ఎలక్షన్ కమిషను రికార్డు